హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ మీకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చిన. ఇవాళ ఈవీ వెహికల్స్లో ఒక చిన్న ఆప్షన్ ఫ్రెండ్స్, ఇది గుడ్ ఫ్యూచర్. ఇది ఒకటి ఏంటంటే షెడ్యూల్ ఛార్జర్ అని చెప్పేసి ఛార్జింగ్ లెవెల్ మనం సెట్ చేసుకున్న విధంగా అది ఛార్జ్ అవుతుంది అనమాట. అది ప్రతి ఒక్క వెహికల్లో ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. తెలియగా ఎట్లా కస్టమర్స్ ఎట్లా ఫీల్ అవుతారంటే 100% నుంచి 0% నుంచి 100%కి సెట్ చేసుకుంటే 100% ఎక్కుతుంది. 100% నుంచి 80% పెట్టుకుంటే 80% ఎక్కుతుంది. అది ఏసీ కానీ అది డీసీ కరెంట్ కానీ. ఏసీ కరెంట్ అంటేనేమో ఇండ్లలో ఉండే కరెంటు, ఇంటి దగ్గర ఉండే కరెంట్ని ఏసీ కరెంట్ ఉంటుంది. ఛార్జింగ్ పాయింట్లు బయటలో ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఛార్జింగ్ బంక్స్ అని అట్లా అంటారు కదా, వీటిని డీసీ కరెంట్ అంటారు. ఆ రెండు కరెంట్లు ఎట్లా ఏ విధంగా ఎక్కుతుందో, ఏ విధంగా పనిచేస్తుందో నేను మీకు డ్రా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. రండి. ఏసీ కరెంట్ అంటే ఆల్టర్నేటర్ కరెంట్ ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ కరెంట్. డీసీ కరెంట్ అంటే ఇది హోమ్, ఇది వెహికల్స్, ఇది ఇండ్లలో ఉండే కరెంట్, ఇది బంక్లో ఉండే కరెంట్ ఫ్రెండ్స్. ఈ కరెంట్ అనేది ఇట్లా మనకు క్లస్టర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు స్టీరింగ్ కంట్రోల్ బటన్స్ పైన క్లిక్ చేస్తే ఆప్షన్స్లోకి వెళ్తే మనకు క్లస్టర్లో డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే ఈ విధంగా ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా రాదు, కొన్ని వెహికల్స్లలో కొన్ని విధంగా వస్తాయి ఫ్రెండ్స్. ఇది 0 నుంచి 100%, 0 నుంచి 100% డీసీ కరెంట్, ఏసీ కరెంట్ మనం సెట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఈ ఫ్యూచర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫ్రెండ్స్, ఇది బ్యాటరీ లాంగ్ లైఫ్ రానికి ఫ్రెండ్స్. ఈ ఫ్యూచర్ ఆల్రెడీ మనకు ఇంతకు ముందుకే మొబైల్ ఫోన్లలో బ్యాటరీ లైఫ్ పెంచుకోనికి అని చెప్పేసి ఇస్తారు ఫ్రెండ్స్ ఈ ఫ్యూచర్ని. అదే ఫ్యూచర్ని మన బ్యాటరీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వెహికల్స్ ఉండేది, అందుకని ఆ ఫ్యూచర్ ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. దాని ద్వారా మనకు బ్యాటరీ లాంగ్ లైఫ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎలా పనిచేస్తుందంటే ఏసీ కరెంట్ అనేది ఇంట్లో పెట్టుకునే కరెంటు. దీని కరెంట్ వచ్చేసి 240 volts తోటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వోల్టేజ్ 240 ఉంటుంది కాబట్టి ఈ వోల్టేజ్ తోటి ఎక్కువ ఎఫెక్ట్ అనేది, ఫోర్స్ అనేది పడదు ఫ్రెండ్స్. ఇది ఎల్డీసీ నుంచి హై కరెంట్, లో కరెంట్ నుంచి హై కరెంట్కి కన్వర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఓబీసీ అనేది. దాని ద్వారా మనకు ఎఫెక్ట్ ఏం పడనీయకుండా కామన్గా స్లోగా లో ఆఫ్ కరెంట్ తోటి స్లోగా ఎక్కుతుంది ఫ్రెండ్స్. అప్పుడు దీనికి ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడదు మన ఇంట్లో ఉండే కరెంటు. ఇది మనము బంక్లలో, ఛార్జింగ్ పాయింట్ బంక్లలో ఇది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. డీసీ కరెంట్, డైరెక్ట్ కరెంట్ అనేది. తద్వారా మనకు డీసీ కరెంట్ 340 వోల్టేజ్తో వస్తుంది ఫ్రెండ్స్. అది డేంజర్ కరెంట్. అది ఆ వోల్టేజ్ తోటి రావడం వల్ల మన బ్యాటరీ మీద ఎక్కువ లోడ్ పడి ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. బ్యాటరీ లాంగ్ టైం అనేది రాదు. దాని ద్వారా మనకి షెడ్యూల్ ఛార్జర్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. 100% పెట్టు అని మన కస్టమర్ పెట్టిపోతే, మనం డైరెక్ట్ 100% పెడితే ఛార్జింగ్ అనేది ఎక్కువ ఎక్కడం వల్ల బ్యాటరీ బల్జ్ అవ్వడాలు కానీ, ఫెయిల్ అవ్వడాలు కానీ అలాంటివి జరుగుతాయి, హీట్ ఎక్కడం కానీ జరుగుతాయి ఫ్రెండ్స్. అట్లా జరగదు అని చెప్పేసి షెడ్యూల్ ఛార్జర్ ఆప్షన్ అనేది పెట్టారు. మనం డీసీ ఛార్జింగ్ అనేది 80% పెట్టుకొని కట్ ఆఫ్ కావాలా, 50% పెట్టుకొని కట్ ఆఫ్ కావాలా అనేది మనం సెట్ చేసుకునే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంతవరకు పెట్టుకుంటామో అంతవరకు ఎక్కి కట్ ఆఫ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విషయం తెలియక ఇంక్లూడింగ్ ఏసీ కరెంట్లో కానీ డీసీ కరెంట్లో ఎక్కడైనా సరే మనం సెట్ చేసుకునే విధంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది 50% లేక 100% ఎక్కాలో, ఎంత ఎక్కాలో అంత పెట్టుకునే విధంగా ఇది అనేది ఛార్జింగ్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మన కస్టమర్లకు కొంతమంది తెలియక ఏమవుతుందంటే, ఇంట్లో పెట్టుకుంటే 100% ఎక్కుతుంది, ఛార్జింగ్ పాయింట్ బంక్లలో పెట్టుకుంటే 50 ఎక్కుతుంది అని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ ఇట్లా ఇచ్చారు ఫ్రెండ్స్ మన ఆఫీస్లో. ఇవ్వడం వల్ల వాళ్ళకు తెలియదు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు, కానీ అన్నీ ఒకే గుర్తు పెట్టుకోవాలంటే పెట్టుకోరు కదా ఫ్రెండ్స్. మనమే ఇంత ఇబ్బంది పడతాం, వాళ్ళు ఎట్లా కొంచెం వాళ్ళకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లా సెట్ చేసుకోవడం వల్ల మనకు ఇది ఏసీ కరెంట్ టచ్ చేయకపోతే 100% ఎక్కుతుంది, ఇది ఇట్లా టచ్ అయిపోతే 100% ఎక్కుతుంది. కాబట్టి మీరు ఒకసారి అట్లాంటి ఎప్పుడన్నా మీకు వెహికల్లో ప్రాబ్లం వస్తే కనుక మీరు ఒకసారి షెడ్యూల్ ఛార్జింగ్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకోవడం వల్ల మనకు ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది మన బ్యాటరీకి లాంగ్ లైఫ్ ఇవ్వడానికి ఒక ఫ్యూచర్ ఫ్రెండ్స్. ఇది మీకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్. ఇది చాలా వరకు చాలామందికి తెలియదు.
తెలుసుకుంటే మన బ్యాటరీని లాంగ్ లైఫ్ రానికి ఒక చిన్న ఆప్షన్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు సెట్ చేసుకుంటే ఇంకా మీ బ్యాటరీకి లాంగ్ లైఫ్ వస్తుంది. 80% ఇది 80% పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా 20% ఉండగానే కట్ ఆఫ్ అయిపోతుంది. అట్లా బ్యాటరీ ఇంకా లాంగ్ లైఫ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.